వాళ్ళ కూతురు చనిపోతున్నాడని బాధపడుతూ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఇంటికి రండి, నా కూతుర్ని బతికించండి అని చెప్పి అడిగారు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది ఆల్రెడీ చాలా ఆశలు కోల్పోయి వాళ్ళు ఆల్రెడీ ఏడవడం మొదలెట్టేశారు. లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చి, మీ ఆ కూతురు చనిపోయింది, ఇంకా మీరు ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు, వదిలేయండి అని చెప్పి వచ్చి చెప్పారు. చాలా సార్లు మనకు కూడా అలాగే జరుగుతుంది. మీరు ఇంకా ప్రయత్నించడం ఆపేసేయండి, మీరు ఇంక ఏమి చేయలేరు, మీరు అనుకున్న ఒక కళ ఆల్రెడీ చనిపోయింది అని చాలా విషయాల్లో మనల్ని ఆల్రెడీ కొంతమంది చెప్పేసి మనల్ని బాధ పెడుతూ ఉంటారు. ఎక్కడైతే మనము అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను ఇంకా అంతే, నన్ను ఎవరు ఇంకా బాగు చేయలేరు, నన్ను ఏమీ చేయలేరు అని చెప్పినప్పుడు దేవుడు ఆయన చేయి చాపి చిన్నదానా లెమ్ము అని చెప్పగానే ఆ పాప లేచి మళ్ళీ స్వస్థత పొందింది. మీ జీవితాల్లో మీ సిచ్యువేషన్స్ లో కూడా మీరు కూడా అలాగే కృంగిపోయి ఉన్నారేమో. అయిపోయింది నా జీవితం, ఇంకా నేను పెద్ద చేసేదేమి ఉండదు, నా జీవితంలో ఇంక ఏమీ లేదు, నేను ఇంతే అని అనుకున్నప్పుడు దేవుడు వస్తున్నారు మీ జీవితంలోకి చేయి చాపి చిన్నదానా లెమ్ము అని మళ్ళీ అడుగుతున్నారు. అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ చిన్న మాట మీరు వినడానికి రెడీగా ఉండాలి.